IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో చిరుత సంచారం కలకల రేపుతోంది. కోటకొండపై చిరుత సంచరిస్తున్న దృశ్యాలు స్థానికుల ఫోన్లలో రికార్డ్ చేశారు. గుడిబండ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటవీ శాఖ అధికారులకు చిరుత వీడియోలు, ఫోటోలు పంపినా స్పందన లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చిరుత దాడి చేస్తుందేమోననే భయంతో బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, అక్కడి స్థానికులు వీడియోస్ అలాగే ఫోటోస్ తో సహా చూపిస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై ఏంటి సమాచారం? శ్రీ సత్యసాయి జిల్లా మడక్షిర నియోజకంలోని గుడిబండ మండల కేంద్రంలో కోటకొండపై చిరుత పులులు సంచరిస్తున్న నేపథ్యం గత 2-3 రోజులుగా కూడా ఈ సంఘటన జరుగుతుంది. కానీ అధికారులకు సమాచారం ఇచ్చినా ఇక్కడ ప్రజలు వీడియోలు తీసి ఫోటోలు తీసి అధికారులకు కూడా ఫారెస్ట్ అధికారులు ఇంతవరకు స్పందించలేదని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి జిల్లా ఫారెస్ట్ అధికారులు చిరుత పులులను అడవిలోకి తీసుకెళ్లాలంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఫారెస్ట్ అధికారులకు స్పందిస్తే ఫారెస్ట్ అధికారులు ఫోన్ చేస్తే మేము వెళ్తున్నాము, ఈ రోజు సాయంత్రం లోపల అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి అక్కడ నుంచి పుల్లు ఉండగినా అక్కడ పుల్ని వల్ల ఎత్తి పట్టించి అడవిలోకి పిలిచే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ మీరు గత 2 రోజులుగా కూడా గ్రామస్తులు వీడియోలు చేసి ఫోటోలు తెచ్చి పెట్టినా కానీ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారని స్పందించలేదని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అనే ఫారెస్ట్ అధికారులకి మాకు అక్కడ సిబ్బంది తక్కువ ఉన్నారు, సిబ్బంది లేకపోవడం ఈ సమస్య గురించి ఖచ్చితంగా ఇప్పుడు సత్యసాయి జిల్లా నుంచి అక్కడికి వెళ్లి 4 అధికారులు కూడా పంపించాం, సమస్య పరిష్కరిస్తామంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా ఇది మాకు ఈ ప్రాంతంలో పులులు పరిశీలించిన పరిస్థితి గత 2 నెలలకు ఒకసారి ఇంతకుముందు గతంలో కూడా పరిస్థితి అప్పుడు కూడా అధికారులు లేట్ గా స్పందించారు. మళ్ళీ ఈసారి కూడా ఎందుకంటే ఇప్పుడు అడవి పల్లెలకు గ్రామాలకు పొలాలకు పోవాలంటే కూడా భయం వేస్తుంది. పుల్లు ఎక్కడ దాడి చేస్తే ఎందుకంటే బయటికి రావాలని కూడా పిల్లలు బయటికి రావాలని కూడా భయప్రాంతంలో గురవుతున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ నుంచి పుల్లు తరిమేయాలంటూ కూడా గ్రామస్తులు పరిస్థితి. జగదీష్, ఇప్పుడు అధికారుల స్పందన ఏంటి? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? చిరుతను బంధించేందుకు వారి దగ్గరున్న మార్గాలేంటి? అధికారులు మాకు నిన్న ఈవినింగ్ సమాచారం వచ్చింది. ఉదయం నుంచి కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల అధికారులు అక్కడికి వెళ్ళించాము, అందరూ కూడా పరిశీలించాము. కానీ ఉదయం పూట మాత్రం కనపడలేదు, ఈవినింగ్ నుంచి కనిపిస్తున్నాయి. కానీ ఈ రోజు ఈవినింగ్ లోపల అక్కడ మేము ఫారెస్ట్ సిబ్బంది కూడా అక్కడ ఆల్రెడీ మోహరించాము. ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ పులులు కనపడుతున్నాయి. అక్కడ వలలు వేసి కానీ బోర్లు పెట్టి కానీ బల్లులు పట్టుకునే ప్రయత్నం చేస్తాం, లేదంటే అక్కడే ఉంది. కానీ 2-3 రోజుల సమస్య ఖచ్చితంగా పూర్తిగా అక్కడ పుల్లు లేకుండా పరిశీలిస్తామంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ అధికారులు గ్రామస్తులు మాత్రం అధికారులు ఇక్కడే ఉంది, నైట్ ఆర్లు కూడా ఇక్కడే ఉంది, ఖచ్చితంగా పుల్లులు ఇక్కడ నుంచి బోర్లలో పట్టి అడవిలోకి తీసుకువెళ్ళాలి, లేకపోతే గ్రామస్తులపై దాడి చేసే అవకాశం ఉన్నాయంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. జగదీష్, ఎన్ని రోజుల నుండి అక్కడ చిరుత సంచారం జరుగుతోంది? అయితే ఎప్పుడు అధికారులకు సమాచారం అందించారు? అక్కడి స్థానికులు ఏం చెప్తున్నారు? ధనలక్ష్మి, గత నెలలో కూడా రెండు పర్యాయాలు పులులు సంచరిస్తూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం గత నెలలో ఒకసారి మాత్రమే పుల్లు కనిపించింది. మరి మేము అక్కడ 2 రోజుల పాటు పర్యవేక్షణ పెట్టాం, పుల్లు కనపడలేదు. కానీ ఇప్పుడు 2 రోజులుగా పులులు ఉన్నట్టు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మాకు 2-3 రోజులు అంటే నిన్న ఈవినింగ్ మాకు ఫొటోస్ వీడియోస్ గ్రామస్తులు పెట్టారు. దాని ప్రారంభంలో నైట్ పోయడానికి లేట్ అయింది. ఉదయం నుంచి కూడా అక్కడ ఆల్రెడీ చుట్టుపక్కల మండలాలకు చెందిన ఫారెస్ట్ అధికారులు అక్కడ మోహరించాము. ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ ఉదయం నుంచి కూడా 4 అధికారులు అక్కడ ఉన్నారు, పుల్లు కనపడలేదు, అంతా సంచరిస్తున్నారు. బోర్లు కూడా ఏర్పాటు చేసాము. ఒకవేళ ఈవినింగ్ టైంలోనే అవి కనిపిస్తాయని చెప్తున్నారు గ్రామస్తులు. ఆ ఈవినింగ్ టైంలో వస్తే బోర్లు ఆల్రెడీ ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదం లేకుండా పుల్లను అడవిలోకి వేసే ప్రయత్నం చేస్తామని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ జగదీష్.